సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తుంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తోంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రైట్, ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఇటు రేవంత్ సర్కార్ అయితే వ్యూహరచన చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాలని బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల విభజనకు సంబంధించి కసరత్తు అయితే చేస్తూ ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నారు. ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఈ రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటీవల 3 నెలల లోపల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 నెలల్లో ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి మొదటి నెల రోజుల లోపల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 30 రోజుల లోపల వార్డుల వారీగా, గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్లు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఒక టాస్క్ లాగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీన్ని అసెంబ్లీలో ఉభయ సభల్లో ఆమోదించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిటింగ్లో ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50% మించితే ఖచ్చితంగా రాష్ట్రపతి 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే 50% పైగా ఉన్న రిజర్వేషన్లు అవి కోర్టు తీర్పులకు కూడా అతీతంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు 50% దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, ఎస్టీలకు 10% అమల్లో ఉన్నాయి. ఇక ఈ బీసీలకు ఇప్పుడు 42% కూడా అమలు చేస్తే ఓవరాల్గా 70% రిజర్వేషన్లు అవుతాయి. కాబట్టి ఇవి ఎవరైనా కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కొట్టివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సర్కార్ అయితే కసరత్తు చేస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపివ్వడం జరిగింది. రాష్ట్రపతి అంటే 9th షెడ్యూల్లో పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత 9th షెడ్యూల్లో చేస్తే సో ఖచ్చితంగా అది రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అదేవిధంగా కేంద్ర పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందా అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో ఇక రెండో ఆప్షన్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా జీవో జారీ చేసి ఈ 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా ఈ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళడం రెండవ ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. అయితే
రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ముందుకు వెళ్తే ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి అనే ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ రోజు. సో ఒకవేళ ఈ ఆప్షన్ కూడా రెండవ ఆప్షన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే మూడవ ఆప్షన్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మూడవ ఆప్షన్ లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలు 42% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి అని చెప్పి కూడా ప్రచారానికి కూడా పనికొస్తుంది అన్నట్టుగా కూడా ఆ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి 42% రిజర్వేషన్లకు బీసీలో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ కార్యకర్తలు పార్టీని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంబరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇటు అధికారికంగా కాకుండా ప్రభుత్వంగా కాకుండా ఇటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తే ప్రజల్లోకి నెగటివ్ సంకేతం వెళ్తుందని చెప్పి పార్టీ వర్గాలు ఒకవైపు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. సో మూడో ఆప్షన్లలో ఏ ఆప్షన్ను ప్రభుత్వం ఎంచుకుని ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి నెల రోజుల లోపల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల లోపల రిజర్వేషన్లు పూర్తి చేసి సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే కార్యాచరణ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ వర్గాల్లో అయితే ముమ్మరంగా అయితే రిజర్వేషన్ల కోసం కావచ్చు ఇతర ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ కోసం అయితే ఒక కదలిక వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ద్విచక్ర వాహనాన్ని వెంబడించి మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగాల్లో చోటు చేసుకుంది. సంజీవప్ప లేఅవుట్ లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ భార్య బైక్ పై ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించారు. తీరా మహిళ తన ఇంటి వద్దకు రాగానే యువకులు ఆమె మెడలో బంగారం గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఎదుర్కొనే ప్రయత్నం చేసిన దుండగులు మహిళను కింద పడేసి గొలుసును అపహరించారు. ద్విచక్ర వాహనాన్ని వెంబడించి మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగల్లో చోటు చేసుకుంది. సంజీవప్ప లేఅవుట్ లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ భార్య బైక్ పై ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించారు. తీరా మహిళ తన ఇంటికి వద్దకు రాగానే యువకులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఎదుర్కొనే ప్రయత్నం చేసిన దుండగులు మహిళను కింద పడేసి గొలుసును అపహరించారు. ನೋಡಲ್ಲೇ ಬರ್ತಾ ಇದ್ರು ಮಕ್ಕಳು ಅಲ್ಲೇ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿದಾರೆ ಪಾಪ ಹಿಂದೆ ಬರ್ತಾ ಇರೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪಾಪ ಅವ್ರು ನಿಲ್ಸ್ಬಿಟ್ಟು ಹೊಟ್ಟೋಗ್ಬೇಕಾಗಿತ್ತ ಕಡೆ ಏನೋ ಬರ್ತಿದ್ದಾರೆ ಏನ್ ಧೈರ್ಯ ಸರ್ ಭಯ ಇದೆಯಾ ನೋಡಿ ಸರ್ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ನೋಡಿ ಸರ್ ಬದುಕೋ ನನ್ನ ಮಗನೇ ನೋಡಲ್ಲೇ ಬರ್ತಾ ద్విచక్ర వాహనాన్ని వెంబడించి మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగల్లో చోటు చేసుకుంది. సంజీవప్ప లేఅవుట్ లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ భార్య బైక్ పై ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించారు. తీరా మహిళ తన ఇంటి వద్దకు చేరుకోగానే యువకులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఎదుర్కొనే ప్రయత్నం చేసిన దుండగులు మహిళను కింద పడేసి గొలుసును అపహరించారు.
గుజరాత్ లోని గోల్వాడ దగ్గర జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లోని గోల్వాడ దగ్గర జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కింగ్ డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్ జున్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. నాలుగు అంశాల్లో 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లారించేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించడం, సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు పలకడం, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొత్త ప్రక్రియలను రూపొందించడం ఉన్నాయి. ఇక ఈ భేటీలో ఉగ్రవాదం, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలను కూడా చైనా రక్షణ మంత్రి ముందు రాజ్నాథ్ ప్రస్తావించారు. The need to hold the perpetrators, organizers, financiers and sponsors of reprehensible acts of terrorism, including cross-border terrorism, accountable and bring them to justice. Any acts of terrorism are criminal and unjustifiable, regardless of their motivation, whenever, wherever and by whomsoever committed. SCO members must condemn this evil unequivocally. Excellency, India is committed to increasing its connectivity with the Central Asia. Better connectivity not only enhances mutual trade but also fosters mutual trust. However, in these efforts, it is essential to uphold the basic principles of the SCO Charter, particularly respecting the sovereignty and the traditional integrity of member states. India has been consistent and steadfast in its policy in support of peace, security and stability in Afghanistan. Our immediate priorities in Afghanistan include providing humanitarian assistance to Afghan people and contributing to Afghanistan's overall developmental needs. As Afghanistan's largest regional development partner, India continues to implement capacity building initiatives. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ పై విజయం సాధించామన్నారు ఖమేనీ. ఇజ్రాయెల్ తో స్వల్పకాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ హాట్ కామెంట్స్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్న అమెరికాను ప్రస్తావిస్తూ ఇది అమెరికాకు పెద్ద చెంపపెట్టని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వం ప్రసారం చేసింది. ఇరాన్ లోని అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులను ప్రస్తావిస్తూ పెద్ద నష్టమేమీ జరగలేదని, అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందన్నారు.
نکته‌ای که من میخوام به عنوان یک نقطه اساسی عرایزم عرض بکنم اینه که رئیس جمهور آمریکا در یکی از بیاناتش و اظهاراتش گفت ایران باید تسلیم بشود، تسلیم بشه. بحث غنیسازی دیگه نیست، بحث صنعت هسته‌ای نیست، بحث تسلیم ایران است. خب البته این حرف برای دهان رئیس جمهور آمریکا خیلی بزرگه. ایران با عظمت، ایران با این تاریخ، ایران با این فرهنگ، ایران با این عزم پولادین ملی اسم تسلیم برای یک چنین کشوری مایه استهزاء کسانی است که ملت ایران رو میشناسند. لکن این اظهار او یک حقیقتی رو لو داد. آمریکایی ها از اول انقلاب با ایران اسلامی مشغول معارضه هستند، پنجه میافکنند. هر دفعه هم یه با అమెరికాకు ఇరాన్ సరెండర్ అవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇరాన్ పై మళ్లీ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ వంటి గొప్ప దేశం ఎవరికీ లొంగిపోదని తెలిపారు. అమెరికా కీలక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ మిలిటరీ స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించామని, అవసరమైతే భవిష్యత్తులోనూ ఈ తరహా దాడులు జరగొచ్చన్నారు. ఏదైనా దురాక్రమణ జరిగితే శత్రువు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. نقطه اساسی عرایزم عرض بکنم اینه که رئیس جمهور آمریکا در یکی از بیاناتش و اظهاراتش گفت ایران باید تسلیم بشود، تسلیم بشه. بحث غنیسازی دیگه نیست، بحث صنعت هسته‌ای نیست، بحث تسلیم ایران است. خب البته این حرف برای دهان رئیس جمهور آمریکا خیلی بزرگه. ایران با عظمت، ایران با این تاریخ، ایران با این فرهنگ، ایران با این عزم پولادین ملی اسم تسلیم برای یک چنین کشوری مایه استهزاء کسانی است که ملت ایران رو అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది, త్వరలోనే భారత్తో చాలా పెద్ద ఒప్పందం ఉంటుందని అంటూ ట్రంప్ హింట్ ఇచ్చారు. దీంతో భారత్తో ట్రంప్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరూ యుఎస్ తో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారని, తాము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయని, త్వరలో భారత్తో ఒక భారీ డీల్ చేసుకోబోతున్నామన్నారు ట్రంప్. భారత్ లో మార్కెట్లను తెరవబోతున్నామంటూ హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదని, వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదన్నారు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి 25, 35 లేదా 45% పన్నులు చెల్లించమని చెబుతున్నామన్నారు. అదే సులువైన మార్గం అని చెప్పుకొచ్చారు. Jameson Greer is very busy because where are you, Jameson? Everybody wants to make a deal and have a part of it, right? I know you and Howard and Scott are working overtime, making deals with other countries. Remember a few months ago, the press was saying, do you really have anybody of any interest? Well, we just signed with China yesterday, right? Just signed with China. We have everybody. We're not going to make deals with everybody. Some we're just going to send them a letter, say, thank you very much. You're going to pay 25, 35, 45%. That's the easy way to do it. And my people don't want to do it that way. They want to do some of it, but they want to make more deals than I would do. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened.